దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు థర్స్డే 17th సెప్టెంబర్ 2025. మీ అందరికీ యేసుప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 20వ వచనము. 1 John chapter 4 and verse 20. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని ప్రేమించే విషయంలో కొలబద్ద నిజంగా దేవుని ప్రేమిస్తున్నారా లేదా అనే విషయాన్ని ఎలా తెలుసుకోగలరు? How do you know you love God? You just don't love God by just saying I love you God. దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే నేను చర్చ్కి వెళ్తున్నాను కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను ఫాస్టింగ్ చేస్తున్నాను కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే దాని యొక్క రిఫ్లెక్షన్ ఎలా కనపడాలంటే నీవు నీ పొరుగువాని, నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తావు. అందుకే ఈ వాక్యంలో ఇలా రాయబడింది, ఎవడైనాను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. ఇఫ్ యు కాంట్ లవ్ యువర్ ఫెలో బ్రదర్, యు ఆర్ అ లయర్. నీవు అబద్ధికుడివి. కనుక దయచేసి ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తూ, దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే నీ నిజ జీవితంలో ఆ ప్రేమ కనపడాలి. ఎవరు కనపడాలండి? నువ్వు ఎవరితో ఉంటున్నావు, ఎవరితో కలుస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరి గురించి నువ్వు యూ షుడ్ షో యువర్ ద లవ్ దేర్. వారిని ప్రేమించడం అంటే అర్థం ఏంటండి? ఆ యొక్క ప్రేమ యొక్క వర్ణన, దేర్ హ్యాస్ టు బి ఎక్స్ప్రెషన్ ఫర్ లవ్. న్యాయం చూపించే విషయంలో, దయ చూపించే విషయంలో, సహాయం చేసే విషయంలో, క్షమించే విషయంలో, అర్థమవుతుందండి, సపోర్ట్ చేసే విషయంలో, వారి భారములు మోసే విషయంలో, అది ప్రేమించడం అంటే. ప్రేమించడం అంటే ఐ లవ్ యూ అని చెప్తే సరిపోదండి. దెర్ హ్యాస్ టు బి ఎన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద లవ్. న్యాయం ఉండాలి ప్రేమలో. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే ఆ ఎక్స్ప్రెషన్ తోటి మానవుల దగ్గర మనము కనపరచాలి. అప్పుడే నిజంగా మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. లేకపోతే బైబిల్ క్లియర్గా చెప్తుంది, నీవు అబద్ధికుడు అంటుంది. చూచుచున్న నీ సహోదరుని నువ్వు ప్రేమించలేనప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని చెప్పుట అది ఫాల్స్ అంటున్నాడు దేవుడు, అది తప్పు అంటున్నాడు దేవుడు. తన చూచుచున్న తన సహోదరుని ప్రేమింపని వాడు తన చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. అక్కడ ఆప్షనే లేదు. యూ కెనాట్ లవ్. You may say I love you God, but you don't love. Let me read this in English. If a man say I love God and hateth his brother, he is a liar. For he that loveth not his brother whom he hath seen, how can he love God whom he hath not seen? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలండి. క్షమించే విషయంలో అన్నిట్లో దెర్ హ్యాస్ టు బి ఎన్ ఎక్స్ప్రెషన్ ఫర్ యువర్ లవ్. చాలా సంఘాల్లో ప్రేమ చల్లారిపోయింది. చాలా క్రైస్తవ కుటుంబంలో ప్రేమ చల్లారిపోయింది. దెర్ ఇస్ నో ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. వి ఆర్ ఆల్ లివింగ్ ఎ డిసీవ్డ్ లైఫ్. మోసగింపబడిన జీవితాన్ని జీవిస్తున్నాం. అపోహ జీవితంలో దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనుకుంటున్నాము కానీ మనము ప్రేమించటం లేదు. హిందీ में पढ़ेंगे, 1 यूहन्ना 4 और 20 वचन पढ़ रहे हैं. यदि कोई कहे कि मैं परमेश्वर से प्रेम रखता हूँ और अपने भाई से बैर रखे तो वह झूठा है, क्योंकि जो अपने भाई से जिस उसने देखा है प्रेम नहीं रखता, तो वह परमेश्वर से भी जिसे उसने नहीं देखा प्रेम नहीं रखा सकता. प्रभु को धन्यवाद. कौन झूठा है?
जो कहता है मैं परमेश्वर से प्रेम रखता हूं और अपने भाई से बैर करता है, ये झूठा है। इसका मतलब बहुत से मसीहा के बच्चे कहलाए वाले सब बहुत झूठे हैं। यदि आप परमेश्वर से प्रेम रखते हैं तो आपका प्रेम का वर्णन आपके निज जीवन में दिखना चाहिए। अपने 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 आस पड़ोसियों के बीच में, अपने भाइयों के बीच में, लोगों के बीच में परमेश्वर का प्रेम दिखना चाहिए। కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మన జీవితాన్ని సరిచేసుకుందాం. నిజమైన దేవుని ప్రేమికులుగా మనము ఈ లోకంలో జీవిద్దాము. నీ ప్రేమ తోటి మానవుల యొక్క కనపరచబడాలి. అప్పుడే నీ ప్రేమ నిజమని తెలియపరచబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించినందుకు స్తోత్రం. అవును ప్రభా, చాలాసార్లు నాయన తండ్రి మేము నాయన తండ్రి తోటి మానవుల్ని ప్రభ ప్రేమించలేని పరిస్థితి ప్రభ. నిజంగా మిమ్మల్ని ప్రేమించే వారమైతే అది మేము మా యొక్క నాయన ప్రభ తన వర్ణనలో మా యొక్క జీవితంలో కనపడాలి ప్రభ. ఈరోజు ప్రతి ఒక్కరు ఈ విషయంలో మేము జాగ్రత్త పట్టుకు సహాయం చేయండి. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం నాయన తండ్రి. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో వారిని తృప్తిపరచడానికి స్తోత్రం. బిజినెస్ చేస్తున్న వారి బిజినెస్ అంతట్లో మీ సహాయం కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి చదువంతట్లో కూడా మీ తోడు దయచేసి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ బిడ్డలందరూ నాయన ప్రేమయందు వేరుపారి ఉంటకు సహాయం చేయండి నాయన. పరిశుద్ధ తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారు దీవించి మీ దయాకిటం ధరింపు చేసి, మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు ప్రేమ మూలముగా పెట్టి పరిచయం చేయటకు సహాయం చేయండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.